పరిశుద్ధ ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అదృశ్యుడైన వాడా, అక్షయుడైన వాడా, అద్వితీయుడైనటువంటి సత్యదేవాన్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాం. ఇద్దరమంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచి సాయంకాల సమయంలో బైబిల్ పట్టణం కొరకై మీరు మమ్మల్ని సమావేశపరిచినందుకు వందనాలు. వచ్చిన వారందరిని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాం. ఇంకా రావాల్సిన వారు, సమీపం నుంచి దూర ప్రదేశం వచ్చే వారిని క్షేమంగా సకాలంలో నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల తండ్రి, నీ ధర్మశాస్త్రమైనటువంటి యొక్క సత్యములను ప్రభువా నీ అపోస్తలులకి, నీ యొక్క దాసులకు బయలుపరిచినది నీ కుమారుని ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నటువంటి నీ వాక్యాన్ని బట్టి వందనాలు. దయల తండ్రి, సాయంకాల సమయంలో పరిచర్య చేస్తున్నటువంటి సహోదరుని క్షేమంగా మందిరానికి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. వాక్య పరిచర్యలో ఆయన మీరు అభిషేకించి వాడుకొనుము. ఏది క్షేమమో, ఏది ప్రయోజనకరమో వాటిని ప్రభువా నీ సింహాసించి మాకు విడుదల చేయమని ప్రార్థిస్తుంటున్నాం. దయగల తండ్రి, పాటలు పాడేవారిని, వాద్యాలు వాయించేవారిని మీరు అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మా సమయాన్ని మీరు ఆశీర్వాదకరంగా చేయండి. దయగల నాయన, నేను యెహోవానై ఉన్నానని నా జనులు తెలుసుకున్నట్లు వారికి అనుభవమును నేను అనుగ్రహించదను. నా శక్తిని, నా బల శౌర్యమును వారికి ఎటుదో నేను బయలుపరిచేదనని సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు. దయగల ప్రభువా, నేను కూర్చున్నటువంటి అనుభవం మాకు ఎంతో అవసరము. సత్యమును కూర్చున్న అనుభవంలో ప్రతి ఒక్కరూ రావాలని ప్రభువా మీకు మీ ఉద్దేశమే ఉంటున్నది. దయగల ప్రభువా, క్రీస్తు ప్రభువారిని సమీపంగా మేము చూడడానికి మాకు సహాయం దయచేయము. దయగల నాయన, అటు ఉద్దేశంతోనే భక్తుడైనటువంటి పౌలు ఆయన వ్రాస్తుంటున్నారు. ఆయన పునరుత్థాన బలము నేను ఎరగాలి, ఆయనని ఎరగాలి, ఆయన యొక్క శ్రమల్లో పాలుభాగస్యం ఉంటే ఎట్లో నేను ఎరగాలని ఎంతో ఆశతో తన వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ జీవితం కొరకు ఆయన వ్రాసినటువంటి మాటలను బట్టి వందనాలు. అట్టి అనుభవమైన ప్రభువా, మేము కూడా వెళ్ళవలసిన వారు ఉంటుండగా లోక సంబంధమైన, ఇహ సంబంధమైనటువంటి యొక్క తండ్రి ఎన్నింటిలోనూ ఒత్తిళ్ళతో, ప్రభువా అభ్యంతరాలతో, ఆటంకాలతో నాయన చిక్కుకుపోయినటువంటి ప్రజలను విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కృపగల నాయన, నీ వాక్యముల గురించి ఆకలి దప్పులు నాయన దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, భూమి మీద మీరు కట్టుతున్న నీ సంఘం యొక్క మర్మమును నీ ప్రజలు ఎరిగినట్లుగా సహాయం దయచేయం. అట్టి అనుభవంలోనే తండ్రి నిన్ను ఎరగవలసిన వారు ఉంటుండగా దాని కొరకై నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించినారు, నీ సన్నిధిని మాకు అనుగ్రహించినారు, నీ ప్రజల సహవాసాన్ని మాకు అనుగ్రహించినారు. ఈ సదుపాయాలను మేము ఉపయోగించుకునే వాళ్ళని మీ ఉద్దేశమైనందుకు వందనాలు. దయగల తండ్రి, మమ్మల్ని మీరు కనికరించమని ప్రార్థిస్తుంటున్నాం. సహోదరుడు నాయన రాజు ఎబినేజర్ గారిని బట్టి వందనాలు. ఆయనకు మీరు అనుగ్రహించిన సక్సెస్ఫుల్ ఆపరేషన్ బట్టి వందనాలు. ఆయన రైట్ హ్యాండ్ షోల్డర్ ప్రభువా ఎంతో బాధతో ఆయన బాధపడిన దినాల్లో ఆయన మీరు కనికరించి కాపాడి నాయన మరి మళ్ళీ ఆ యొక్క సర్జరీలో మీరెంతో సహాయం చేసినారు ప్రభువా. మరి క్షేమంగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినా కూడా సహాయం చేసినందుకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయనకి స్పీడీ రికవరీ కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. దగ్గర తండ్రి, ఆయన గాయమును ముట్టి సంపూర్ణ స్వస్థతను, బాగును అనుగ్రహించము, విశ్రాంతిని అనుగ్రహించము. ప్రతి విధమైన చింత నుండి ప్రభువా ఆయన మీరు కాపాడి నెమ్మది తెచ్చమని ప్రార్థిస్తున్నాం. ఆ విధంగా మందిరానికి నాయన కుదిరిపడిన తర్వాత సంతోషంతో మందిరానికి వచ్చి ఆరాధించడం సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగల ప్రభువా, నీ ప్రజలైన మమ్మలను
విడిపించేవాడు మీరే, దయగల తండ్రి, దాటించేవాడు మీరే. నీ యొక్క విజయాన్ని బయలుపరిచే దేవుడు అంటున్నావు. కాబట్టి తండ్రి, మేము వెళ్తున్న పరిస్థితులు మీరు ఎరుగురు నాయన, వాటన్నిటిలో నుండి మాకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మాకు దిక్కు ప్రభువా మీరే కదా, మాకు సహాయం మీరే కదా ప్రభువా. రాజులను నమ్ముకున్నటి కంటే, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇటు పరిస్థితుల్లో ప్రభువా నీ వైపే మేము చూస్తుంటున్నాం, మాకు సహాయం దయచేయండి. ఈ విధముగా ప్రభువా నీ ప్రజలైన వారందరినీ మేము జ్ఞాపం చేసుకుంటూ వందన స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారికి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం కొన్ని పాటలు పాడుకుందాము. దయచేసి సహోదరులు పాడే సహోదరులు రావాలని కోరుచుంటున్నాను. 462వ పాట 462, దేవుడు ఒక నగరం మన కొరకే సిద్ధపరచుచుండే. పాత పుస్తకాల్లో 725, 725. నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనోడుటకై, దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనోడుటకై, మనము వెళ్ళేదాం నిశ్చయముగా, మనము వెళ్ళేదాం నిశ్చయముగా. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనోడుటకై, నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనోడుటకై, మేలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్లతో పునాది వేసెను. మేలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్లతో పునాది వేసెను. రక్తము శుద్ధులై క్షమించబడితిమి, రక్తము శుద్ధులై క్షమించబడితిమి, మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా, మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా. మన కొరకై సిద్ధపరచుచుండెనోడుటకై, దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనోడుటకై, నగర ప్రాకారములు ఎత్తైనవి, సూర్యకాంతములచే కట్టబడెను. నగర ప్రాకారములు ఎత్తైనవి, సూర్యకాంతములచే కట్టబడెను. ప్రభువే విమోచించి అధికారమిచ్చెను, ప్రభువే విమోచించి అధికారమిచ్చెను, మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా, మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనోడుటకై, దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనోడుటకై,
సిద్ధపరచుచుండెనుండుటకై ముత్యాల గుమ్మములు 12 గలవు పండితరు దూతలు అచ్చట నుండిరి ముత్యాల గుమ్మములు 12 గలవు పండితరు దూతలు అచ్చట నుండిరి పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు మనము వెళ్ళేదా నిశ్చయముగా నిశ్చయముగా మనము వెళ్ళేదా నిశ్చయముగా నిశ్చయముగా దేవుడు నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై దేవుడు నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై ఆ నగర వీధులు చెలిమి బంగారం ద్వారములు ఎప్పటికీ మూయబడవు ఆ నగర వీధులు చెలిమి బంగారం ద్వారములు ఎప్పటికీ మూయబడవు ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో మనము వెళ్ళేదా నిశ్చయముగా నిశ్చయముగా మనము వెళ్ళేదా నిశ్చయముగా నిశ్చయముగా దేవుడు నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై దేవుడు నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై గొర్రె పిల్ల సింహాసన అచ్చటుండును ఆయనే దీపము నాలయమయుండును గొర్రె పిల్ల సింహాసన అచ్చటుండును ఆయనే దీపము నాలయమయుండును జీవ గ్రంథమందున పేరులున్నవనుచు జీవ గ్రంథమందున పేరులున్నవనుచు మనము వెళ్ళేదా నిశ్చయముగా నిశ్చయముగా మనము వెళ్ళేదా నిశ్చయముగా నిశ్చయముగా దేవుడు నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై దేవుడు నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై జయవంతుల కొరకే ఆ నగరం పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు జయవంతుల కొరకే ఆ నగరం పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు విజయుల మగుము క్రీస్తుని రక్తముచే విజయుల మగుము క్రీస్తుల రక్తముచే మనము వెళ్ళేదా నిశ్చయముగా నిశ్చయముగా మనము వెళ్ళేదా నిశ్చయముగా నిశ్చయముగా దేవుడు నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై దేవుడు నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై మనము వెళ్ళేదా నిశ్చయముగా మనము వెళ్ళేదా నిశ్చయముగా దేవుడు
నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను నటకై. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను నటకై. 494 సాంగ్ నెంబర్ 494. నా యేసుని వెలుగులో నడిచేదను, రాత్రింబగల ఆయనతో నడిచేదను. పాత పుస్తకాల్లో 422, 422 ఇన్ ద వరల్డ్ బుక్స్. యేసుని వెలుగులు నడచెదను, రాత్రింబగలాయనతో నడచెదను, వెలుగు నడచెదను, వెంబడించెదను, యేసుడే నా రక్షకుడు. నడచెదని ప్రభు యేసునితో, నడచెదని ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయంగంతును, యేసునే వెంబడింతును. యేసుని వెలుగులో నడచెదను, గాఢంబగు చీకటిలో భయపడను, ఆత్మతో పాడుచు సాగిపోవదును, యేసుడే నా ప్రియుండు. నడచెదని ప్రభు యేసునితో, నడచెదని ప్రభు హస్తముతో, కాంతిలోండగా జయంగంతును, యేసునే వెంబడింతును. యేసుని వెలుగులో నడచెదను, వెలుగులో ప్రభు స్వరమునే వినుచును, స్వరమించెదను, చెంతనుండెదను, యేసుడే ప్రేమామయుడు. నడచెదని ప్రభు యేసునితో, నడచెదని ప్రభు హస్తముతో, కాంతిలో ఉండగా జయంగంతును, యేసునే వెంబడింతును. యేసుని వెలుగులు నడచెదను, నిన సహాయం నే పొందెదను, సుఖ దుఃఖమైన మరణంబైన, యేసుడే నా యండనుండును. నడచెదని ప్రభు యేసునితో, నడచెదని ప్రభు హస్తముతో, కాంతిలోండగా జయంగంతును, యేసుడే వెంబడింతును. యేసుని వెలుగులో నడచెదను, నా దృష్టిని ప్రభుపై ఉంచెదను, సిల్వ ధ్వజముని బాటి వెళ్ళెదను, యేసుడే నా చెంతనుండును. నడచెదని ప్రభు యేసునితో, నడచెదని ప్రభు హస్తముతో, కాంతిలోనుండగా జయంగంతును, యేసునే వెంబడింతును. చివరగా 626, 626. చీకటి కాలం వచ్చుచుండ కృపకాలమును ఉపయోగించు. పాత పుస్తకాల్లో 528. చీకటి కాలం వచ్చుచుండే కృపకాలం ఉపయోగించు, తలుపులు తెరిచుండగానే విరిగిన మనసుతో సాగెదువా.
చీకటి కాలము వచ్చుచుండే కృపకాలమును ఉపయోగించు. చీకటి కాలము వచ్చుచుండే కృపకాలమును ఉపయోగించు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. 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 కాలమపాయము కానుండే సమయము సద్వినియోగించు. కాలమపాయము కానుండే సమయము సద్వినియోగించు. వీడు భూములధికముగా చూచిన నీవు సాగిరా. వీడు భూములధికముగా చూచిన నీవు సాగిరా. యేసుని వారికి చూపించు, ప్రేమ వాటను చాటించు. యేసుని వారికి చూపించు, ప్రేమ వాటను చాటించు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయము కానుండే సమయము సద్వినియోగించు. కాలమపాయము కానుండే సమయము సద్వినియోగించు. ఎన్నో రాజ్యములేనాడు దేవుని పనికి పోయబడే. ఎన్నో రాజ్యములేనాడు దేవుని పనికి పోయబడే. తెరచిన తలుపులు ఎదురుండ ప్రవేశింతురు జ్ఞానులు. తెరచిన తలుపులు ఎదురుండ ప్రవేశింతురు జ్ఞానులు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయము కానుండే సమయము సద్వినియోగించు. కాలమపాయము కానుండే సమయము సద్వినియోగించు. విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత కలదు. విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత కలదు. అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను. అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయము కానుండే సమయము సద్వినియోగించు. కాలమపాయము కానుండే సమయము
బాధ్యతలు అనగతికము ప్రియులారా, రానయ్యున్న బాధ్యతలు అనగతికము ప్రియులారా. మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము. మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయము కానుండే సమయము సద్వినియోగించు. కాలమపాయము కానుండే సమయము సద్వినియోగించు. మాధు హృదయములా నింపు నీదు ప్రేమతో మా ప్రభువా. మాధు హృదయములా నింపు నీదు ప్రేమతో మా ప్రభువా. హిందూ దేశపు వీధులలో దాదా నిన్నే చాటెదను. హిందూ దేశపు వీధులలో దాదా నిన్నే చాటెదను. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయము కానుండే సమయము సద్వినియోగించు. కాలమపాయము కానుండే సమయము సద్వినియోగించు. ఇంకా రాలేదు, ఇంకో పాట పాడదాం. సాంగ్ నెంబర్ 651, క్రీస్తే ఈ జీవితంలో పాట పాడుకుందాం. పాత పుస్తకాల్లో 551, 651. జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. కష్టబాధలలో మన ప్రభువు సమీపముగా నుండునెంతో. కష్టబాధలలో మన ప్రభువు సమీపముగా నుండెనెంతో. గాలి తుఫానులను గతించుచు మనతో నుండు యాత్రలో. గాలి తుఫానులను గతించుచు మనతో నుండు యాత్రలో. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి.
ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపు ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపు క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు విజయమునిచ్చి బలపరచి జీవకిరీటమిచ్చును విజయమునిచ్చి బలపరచి జీవకిరీటమిచ్చును క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి యేసు ప్రభువే మన దుర్గము ఆయన యందే నిలచినచో యేసు ప్రభువే మన దుర్గము ఆయన యందే నిలచినచో నిశ్చయముగా జయింతుము ఓడిపోవును శత్రువు నిశ్చయముగా జయింతుము ఓడిపోవును శత్రువు క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి ఇంకో పాట పాడదాం. వన్ మోర్ సాంగ్ విల్ సింగ్. బ్రదర్ రాలేదు ఇంకా. సరే, దయచేసి సమయంలో బ్రదర్ ఇంకా రాలేదు. వాక్యం కొరకు ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థించమని మనం చేస్తుంటున్నాం. ప్రార్థన చేయండి. ఎవరు చేయట్లేదు. ఇది బికాజ్ ఇట్స్ నాట్ ద ప్రేయర్ మీటింగ్ అనేమో అట్లని కాదు, ప్రార్థన ఇచ్చి ముందు ఆయన రాలేదు కాబట్టి వాక్యం కొరకు మనం ప్రార్థన చేయడం అది మంచిదే. ప్రార్థన చేయండి.
మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన ఘనమైన నామంలో నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, దినమంతా నీ రెక్కల కింద భద్రపరిచి సంఘంగా కూడి బైబిల్ స్టడీ కొరకు నాయన మీరు ప్రార్థించడానికి ఇచ్చిన తరుణంకై వందనములు, మాకు ఇచ్చిన సహవాసంకై వందనములు. మౌంట్ హెర్మన్లో ప్రభా మీరు జరిగిస్తున్న పరిచర్యకే నిన్ను స్తుతిస్తున్నాము. దయగల మా తండ్రి విజయానంద బ్రదర్ మా మధ్యలోకి నడిపించి ఇంతకాలం ప్రభా బైబిల్ స్టడీలో అనేక విషయాలు ఆత్మీయ పాఠాలు మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రములు. కృపగల మా తండ్రి, ఇంతవరకు నాయన మా ఆత్మీయ జీవితంలో మాకు తోడండి నడిపించినారు. ఈ దినం కూడా ప్రభా మాతో మాట్లాడండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహవాసం మాకు దయచేయండి ప్రభా. నీ దాసుడు మారు మధ్యంలో ఉన్నాడు నాయన, ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించి సకాలంలో రావడానికి నీ కృప చూపించమని అడుగుచున్నాం. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. దయగల తండ్రి, మార్క్ 12:37 ఉన్న ప్రకారంగా తండ్రి మీ సన్నిధికి వచ్చినప్పుడు సంతోషంతో మీ మాటలు వినడానికి మాకు సహాయం చేయండి. లూకాసు 8:15 మీరు చెప్పినారు ప్రభా. తండ్రి యోగ్యమైన మనసుతో మీ యొక్క మాటలు విని ఓపికతో మేము ఫలించాలని ప్రభా, ఆ ప్రకారం మీ మాటల ద్వారా మేము బలపడటకు మాకు సహాయం చేయండి. దయగల తండ్రి, ముఖ్యంగా మీ దాసుని త్వరగా మా మధ్యలోకి నడిపించమని నీ కృపను కోరుతున్నాము తండ్రి. ఇంకా బైబిల్ స్టడీకి అనేక మంది రాలేకపోతున్నారు, వారిని కూడా ప్రభా మీరు ప్రేరేపించండి. ఆతుతో ప్రభా నీ సన్నిధికి వచ్చి నీ వాక్యం విని చివరి దినాల్లో ప్రభా ఆత్మీయంగా బలపడి నీ రాకడకు సిద్ధపడడానికి సహాయం చేయండి. ఇచ్చిన తరుణంకై నీకు వందనములు. ప్రార్థన విన్నందుకు స్తుతులు అర్పిస్తూ ప్రభా ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మేము ఆత్మీయంగా మేలు పొంది సంఘంకు మీకు మహిమకరంగా జీవించటకు సహాయం చేయమని మహిమ ఘనతా ప్రభావం నీకే ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో కృపగల నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి సహోదరుడు వచ్చినారు, దేవుని వాక్యాన్ని మనం వింటాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళకి వందనాలు, స్తోత్రాలు, ప్రైస్తులాడండి. మరి మొన్న లాస్ట్ టైం మనం కొలస్సీ పత్రికలో కొన్ని విషయాలు మన కొలస్సీ పత్రికను గురించి ధ్యానిస్తున్నాం. మరి ఈ యొక్క బైబిల్ స్టడీ కొలస్సీ పత్రిక గురించి మనం చాలా తక్కువే నేర్చుకుంటున్నాం. మరి మీరు ధ్యానిస్తే ఇంకా దేవుడు ఎక్కువగా మీకు బయలుపరచవచ్చు. ఎవరెవరి అక్కర్ల కొలది దేవుడు తన వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు. సో దేవుని వాక్యం మల్టీ డైమెన్షనల్. సో అది మల్టీ అప్లికేషన్స్ కాబట్టి మరి ఒక జీవితకాలం చాలదు. మరి పోయినసారి మనం కొలస్సీ పత్రికను మనం 2వ అధ్యాయము 8-9 వచనాలు 8-9 వచనాల వరకు మనం చదువుకున్నామండి. ఈరోజు 10-19 వచనాలు మనం చదువుదామండి. సో లెట్ us read alternately the epistle by Apostle Paul to Colossians chapter 2 from verse 10 to up to 19 verses అండి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. చదవండి. మీరును క్రీస్తున సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి
ఆయనందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిసమునందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధములను శరీరం అందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచును. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు మీ తీర్పు తీర్చనివనికి అవకాశం ఇయ్యకుడి. చదవండి. రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. దయచేసి చదివేయండి. 18, 19 కూడా. అతి వినయాశక్తుడనై దేవదూత ఆరాధయందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీరమందు సంబంధమైన మనస్సు వల్ల ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడనూ మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి చెందుతున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. అవర్ హెవెన్లీ లవింగ్ ఫాదర్, వన్స్ అగైన్ we humbly prostrate ourselves before you, Lord. Humble ourselves. Who are we? We are nothing before you, O Lord. What is it for us that you came down all along the way, down from heaven to the earth, O Lord? You humbled yourself and taken the form of a man, entered into the flesh of blood and flesh, and came down as a very unnoticeable child born in Bethlehem, not even having any place even to lay you down, O Lord, except a manger. So humble yourself down to the earth, not made equal to God, but you left everything, and you loved a sinner and left the Father's house and came to us. And you have atoned our sins, O Lord, and you have made a propitiation for our sins, and you have forgiven our sins. Not only that, you have redeemed us with thy precious blood. Not only that, you have justified us. Not only that, one day you going to glorify us, O Lord. What a great salvation, which the ear hath not heard and eyes have not seen, and the heart and the mind could not have understood, O Lord. So great a salvation which has been a mystery, hidden ever since the ages. They have made known to us, the most wretched people on the face of the earth, O Lord. He came all along the way to save and sought us, O Lord. Thank thee, praise thee. What a great, mysterious Christ, who is the mystery of God, has been known through your salvation by faith in Jesus Christ, O Lord. Thank thee, praise thee. As we gather over here, please speak to one of us and give the anointing of the Holy Spirit. Wash me thoroughly, O Lord. Take away all unworthiness, all unholiness. Wash me thoroughly. Put thy words, O Lord. Speak to every one of us according to our need. We require the food, which is the spiritual food, the word of God, by which a man can live. A man can live by you, eating you, O Lord, and drinking you. So we humbly fall before you at the throne of the grace, at the foot hill of thy Calvary's cross, and beseech thee, O Lord. We pray humbly in the name of our Lord and Savior Jesus Christ. Amen. మరి ఈ యొక్క దైవ సంబంధమైన గుణాలను మనం ఏ విధంగా సంతరించుకోవాలా అనే దాని గురించి చదువుతున్నాం. సో మనం ఇక్కడ కొలస్సీ పత్రికలో కొన్ని విషయాలు, ఒక 12 విషయాలు మనం చూస్తే, 1వ అధ్యాయం 2:10 వచనాలు విల్ ఆఫ్ దేవుని చిత్తం అని ఉంది. 1:6లో దేవుని కృప అని ఉంది, గ్రేస్ ఆఫ్ గాడ్. 1:10లో నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అని ఉంది. మరి 1:24లో
ద చర్చ్ ఆఫ్ గాడ్ అని ఉంది. ద వర్డ్ 1:25లో ద వర్డ్ ఆఫ్ గాడ్ అని ఉంది. 1:26లో దేవుని ఏర్పాటు, ద డిస్పెన్సేషన్ ఆఫ్ గాడ్ అని ఉంది. దెన్ ఈ 2వ అధ్యాయం 2వ వచనంలో ద మిస్టరీ ఆఫ్ గాడ్ హూ ఈస్ క్రైస్ట్, దేవుని మర్మమైన క్రీస్తు. తర్వాత 2:12లో ది ఆపరేషన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రభావం అని తెలుగులో ట్రాన్స్లేషన్. 2:19లో దేవుని వలన కలుగు వృద్ధి, ద ఇంక్రీస్ ఆఫ్ గాడ్. 3:1లో ద కుడిపార్శ్వం, దేవుని యొక్క రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని కుడిపార్శ్వం. 11వదిగా దేవుని ఉగ్రత 3:6లో. 4వ అధ్యాయం 11వ వచనంలో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇవన్నీ మనము వీ హ్యావ్ టు గెట్ ఆర్ వీ హ్యావ్ టు నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సర్టన్ వర్చ్యూస్ వీ హ్యావ్ టు ఇంబైబ్, అంటే మనం వీటిని పొందుకోవాలన్నమాట. దానికి మనము కొలస్సీ పత్రికలో ఎఫ్ఎఫ్లా జీవితాన్ని తీసుకొచ్చి పౌలు మహాశయుడు ప్రార్థన వల్లనే ఇవన్నీ కలుగుతాయని చెప్పినాం. అందుకనే సంఘ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అని ప్రతిసారి సహోదరులు పెద్దలు చెప్తానే ఉంటారు. చాలా కరెక్ట్. వ్యక్తిగతంగా, సంఘంగా, మరి కుటుంబంగా ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. అది చూసాం. ఒక్కోసారి మన ప్రార్థనలు ఎందుకు వినపడవు, ఎందుకు జవాబు రావు, ఎందుకు లేట్ అవుతాయి, వీటిని గురించి కూడా మనం తెలుసుకున్నాం. దాని తర్వాత దేవుని చిత్తాన్ని గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఎన్ని రకాల చిత్తాలు ఉంటాయి. కొన్ని ఏమో ప్రతి విశ్వాసి చేయాల్సిన చిత్తాలు ఉంటాయి, జనరల్ విల్ అంటారు. కొన్ని స్పెసిఫిక్ విల్ ఉంటాయి. నీ జీవితంలో దేవుడు ఒక చిత్తం కలిగి ఉంటాడు, అది మనం తెలుసుకోవాలని చూసాం. తర్వాత మనం గ్రేస్ ఆఫ్ గాడ్ అని చూసాం. సో ఆ గ్రేస్ ఆఫ్ గాడ్లో పోయినసారి మనం ఒక 2 మాత్రమే చూసాము, రైట్? సో వాట్ ఈస్ ది యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ గాడ్, గ్రేస్ ఆఫ్ గాడ్? మరి దేవుని యొక్క చిత్తం అంటే నిర్వచనం ఏంటి? ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి, చాలా కోకలలు. కొంతమంది ఏమంటారంటే గాడ్స్ రెస్పాన్స్ అట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్ అంటారు, రైట్? కాబట్టి గ్రేస్ అని ఇంగ్లీష్లో GRACE, అది ఇంగ్లీష్లో. అయితే కృప అంటే ఏం చెప్తాం? అట్లా చెప్పలేము. కాబట్టి రకరకాలుగా మరి చెప్తా ఉంటారు. కృప అనేది అది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వర్చ్యూస్ ఆఫ్ గాడ్. వై హీ లవ్డ్ us we don't know. ది ఆన్సర్ ఈస్ గ్రేస్. సో హూ ఈజ్ దట్ గ్రేస్, రైట్? 1:14లో, యోహాను 1:14-17లో, అండ్ ద వర్డ్ వాస్ మేడ్ ఫ్లెష్ అండ్ dwelt among us, and we beheld the glory of as the only begotten of the Father, full of grace and truth. For the law is given by Moses, but grace and truth came by Jesus Christ. So క్రీస్తు ప్రభువే కృప. He himself is the embodiment of grace, right? When he is born in the world, grace started, right? కాబట్టి ధర్మశాస్త్రం ఈ 2 చెప్పదు. ధర్మశాస్త్రానికి కృప అంటే తెలియదు, ధర్మశాస్త్రానికి సత్యం అంటే తెలియదు. ధర్మశాస్త్రం అనేది ఇట్ విల్ గివ్ యూ ద నాలెడ్జ్ ఆఫ్ సిన్, బట్ ఇట్ కాంట్ గివ్ యూ ద టోటల్ టోటల్ రిమూవల్ ఆఫ్ ది సిన్స్. ఫర్గివ్నెస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ టైమ్ ఇట్ అపియర్స్, రైట్? కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత ఒక్కటే ఒక బలి ద్వారా సమస్త మానవాళిని క్షమించినాడు. నేను చేయాల్సింది ఏంటి? ప్రభువా పాపినని చెప్పడమే. దట్స్ ఆల్. దట్ గివ్స్ ది ఇటర్నల్ సొల్యూషన్. సో ద లా వాస్ గివెన్ బై మోసెస్, బట్ గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ బై జీసస్ క్రైస్ట్. హీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, బట్ హీ ఈజ్ వాట్ యు కాల్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ గ్రేస్, రైట్? అది. కాబట్టి ఈ కృపను మనం పొందుకోవాలా. ఈ కృపలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. దాన్ని మనం లాస్ట్ టైం చూసినాం, రైట్? కృప వెంబడి కృప అని. అది యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం 29వ వచనంలో, we have seen grace for grace. As many as received him, to them has given power to become the children of God. ఆయన తన్ను ఎందరు అంగీకరించరో అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించనని ఉంది. He has given power. So when you have become a children of God, there is an embodiment of power in you. You can exercise that power, provided there should be an embodiment of grace around you.
సో కృప వెంబడి కృప, నువ్వు పాత్రుని, నేను పాత్రుని కావాలా. అందుకని నిరంతరం మనం ఆయన రక్తంతో కడగబడుతూ ఉంటాం. దట్స్ వై ఎవ్రీ టైమ్ వీ క్లెయిమ్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అర్థమైందే. మనం బయట ఎన్నోసార్లు తిరుగుతూ ఉంటాం, ఎన్నో రకాలుగా మనల్ని పాపం అంటుకుంటుంది. విల్ బి ఎంటరింగ్, వీ డోంట్ కమిట్ సిన్, బట్ వీ ఎంటర్ ఇన్ టు ది ఎరీనా ఆఫ్ సిన్ అండ్ కమ్ అవుట్. దెన్ ఆల్సో వీఆర్ ట్రీటెడ్ వాట్ యు కాల్ డిఫాల్టర్స్. అందుకనే మనము పడుకోక ముందు ప్రభా మీ రక్తంతో గడిగి మమ్మల్ని పవర్తపరచు అని ఎందుకు చెప్తామంటే చెప్పాలి అట్లా. ఎందుకంటే ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ సిన్. అందుకనే మనం అక్కడ తిరుగుతూ ఉంటాం కాబట్టి నిరంతరము దెర్ షుడ్ బి ఏ గ్రేస్, షుడ్ బి వాట్ యు కాల్ చేజింగ్ అస్ ఆఫ్టర్ ఎ మ్యాన్ హూ హాస్ ఆల్రెడీ గాట్ ది గ్రేస్. ఒక కృప పొందిన ఒక మనిషి, రక్షణ పొందిన మనిషికి ఒకటి తరుముకుంటూ రావాలి. వాట్ ఈస్ దట్ గ్రేస్ ఫర్ గ్రేస్? ఇట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది లాస్ట్ టైం మనం చూసిన దాని గురించి. రెండవది వచ్చి ది అబండెన్స్ ఆఫ్ గ్రేస్, కృపా బాహుళ్యం అని. రైట్, ఇది ఎప్పుడు వస్తుందంటే యూ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ బాడీ. అది ఫర్ ఇఫ్ by one man's offense death reigned by one, much more they which receive abundance of grace and of the gift of righteousness shall reign in life by one who is Jesus Christ. మరణం ఒకని అపరాధం వల్ల వచ్చినదై ఆ ఒకని ద్వారా ఏలినేడల కృపా బాహుళ్యమును నీతి సమాధానమును పొందువారు జీవం గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారా ఏలుదురు. If you are a husband, you should be a ruler in the house. If you are a wife, you should be a ruler in the house. If you are a son, you should be a ruler as a son in the house. If you are a daughter, you should be a ruler. ఒక ఇంట్లో ఒక రాణి మాదిరి ఉండాలి. ఎట్లా ఎప్పుడు ఉంటావు? ఇఫ్ యు పుట్ యువర్ ఫ్లెష్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో నీ శరీరాన్ని నువ్వు శాసించగలగాల యోసేపు మాదిరి. అమ్మ ఈ పాపం నేను చేయను, నా ఫ్లెష్కు బాగుంటుందేమో, కానీ నా దేవుడు ఒప్పుకోడు. రైట్, నో, ఐ కాంట్ కమిట్ దిస్, బికమ్ డిసోబీడియంట్ టు గాడ్. సో హీ ఈజ్ రైనింగ్ హిస్ ఫ్లెష్. దీన్ని ఏమంటారంటే కృపా బాహుళ్యం అంటారు. అట మనిషికి కృప. అందుకని బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్, ఎ జ్యూ హూ ఈజ్ హెల్టెడ్ to the down position by what you call Egyptians, in the same place, palace, where hatred has taken a gene. At the same place, Pharaoh never cared about the kingdom. Yes, entirely given to the hand of a man who is hated by everybody, but loved by God, an embodiment of grace. Right? అది కాబట్టి పాయింట్ ఏంటంటే మనము మన శరీరాన్ని ఆ విధంగా మనం కంట్రోల్ చేసుకునే మరి ఆ లెవెల్కి వెళ్ళిపోవాలా. దట్ కమ్స్ త్రూ బై ప్రేయర్. సో మనం ఏమని అడగాల? లార్డ్ ప్లీజ్ గివ్ మీ గ్రేస్, రైట్, సో దట్ ఐ విల్ కంట్రోల్ మై బాడీ, ఆర్ ఎల్స్ గివ్ ది పవర్ ఆఫ్ రిజరెక్షన్, ఫిలిప్పీన్స్ 3:12. సో అది మనకు కావాలి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్. సో మొట్టమొదటిది కృప వెంబడి కృప, రెండవది కృపా బాహుళ్యం. కృపా బాహుళ్యం వల్లనే నువ్వు ఏలుతావు, నీ శరీరాన్ని ఏలుతావు. ఆత్మ శరీరమునకును శరీరం ఆత్మకును ఎప్పుడు విరోధంగానే ఉంటాయి. అండ్ ద ఫ్లెష్ ఈజ్ ఆల్వేస్ రూల్డ్ బై ద లా ఆఫ్ సిన్. పాప నియమం కింద మన శరీరం ఉంటుంది. మనం చచ్చిపోతే ఇది విడుదల అవుతుంది. లేకపోతే యేసు ప్రభు సడన్గా ఆయన మేఘాల పైన వచ్చి సంఘాన్ని తీసుకొని పోయినప్పుడు అప్పుడు విడుదల అవుతుంది. అంతవరకు ఏ గొప్ప భక్తుడైనా కూడా శరీరం అనేది నీ కంట్రోల్లో ఉండదు. నువ్వు దాన్ని పరిపాలించాలంటే నీకు కృపా బాహుళ్యం అనేది కావాలి. నాట్ గ్రేస్ ఈస్ ఆఫ్టర్ యూ, బట్ గ్రేస్ షుడ్ బి at the length, at the breadth, at the height, at the depth, full area and full volume. In the 6 dimensions, రైట్, పొడవులో, వెడల్పులో, ఎత్తులో, లోతులో,
వైశాల్యంలో ఘనపరిమాణంలో ఆయన కృప నీకు ఉండాలి. అప్పుడే నువ్వు నేను శరీరాన్ని వెళ్తాం. అందుకనే దాన్ని కృపా బాహుళ్యం అంటారు. తర్వాత మన మూడవది వచ్చి చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం అండి. థర్డ్ వన్ ఈజ్ 2 కొరింథియన్స్ చాప్టర్ 9 verse 8. మరియు అన్నిటి యందును ఎల్లప్పుడు మీలో మీరు సర్వసమృద్ధి గలవారే, ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇక్కడ ఏముందంటే సమస్త విధములైన కృప అని ఉంది, రైట్. ఇంగ్లీష్లో అయితే ఆల్ గ్రేస్ అని ఉంది, రైట్. కాబట్టి ఇది మనము సంతరించుకోవాలంటే, రైట్. అండ్ గాడ్ ఈజ్ ఏబుల్ టు మేక్ ఆల్ గ్రేస్ అబౌండ్ టువర్డ్స్ యూ, దట్ ఈ ఆల్వేస్ హ్యావింగ్ ఆల్ సఫిషియన్సీ ఇన్ ఆల్ థింగ్స్ మే అబౌండ్ టు డూ ఎవ్రీ గుడ్ వర్క్. ప్రతి మంచి పనులు చేయాలన్న కోరిక నీలో నాలో ప్రగాఢంగా ఉంటుంది, చాలా ప్రగాఢంగా ఉంటుంది. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఆల్ గ్రేస్, సమస్త విధములైన కృప. దీనికి మన కండిషన్ ఏంటంటే ఎందుకు కావాలి అది చెప్తున్నాము, అది ఎలా పొందుకోవాలి అది కూడా చెప్తున్నాము. ఎందుకు కావాలి? ప్రతి మంచి కార్యం చేయడానికి కావాలి, మంచి మనసు కావాలి, మంచి హృదయం కావాలి. అది ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఇతరులకు నీకు కలిగింది కొంచెం ఇవ్వాలా. అది ఈ చాప్టర్ అంతా అదేనండి. అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరము నిల్చును. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము కలవారగునట్లు మీ నీతి ఫలమును వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడను. ఏలైనగా ఈ సేవను గూర్చి పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయం కలుగజేయుటకు మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఇతరులకు మనం సహాయం చేయాలి. అట్లీస్ట్ ఫస్ట్ కుటుంబంలో సహాయం చేయి, తర్వాత సహవాసంలో తోటి సహోదరులకు సహోదరులకు సహాయం చేయి, తర్వాత మెటీరియలిస్టిక్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు. ఇక్కడ మెటీరియలిస్టిక్గానే చెప్పినాడు, ఏదో ఒక విధంగా సహాయం చేయాలి. స్పిరిచువల్గా ఏంటి? వాళ్ళని గురించి తెలుసుకొని నువ్వు ప్రార్థించు. తర్వాత దేవుడు వాళ్ళ ప్రార్థనలు విని, మీ ప్రార్థనలు విని వాళ్ళకు సహాయం చేసి వాళ్ళు సంతోషపడితే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అందుకనే సాధ్యమైనంత వరకు మనం సహాయం చేయడానికి రెడీగా ఉండాలి. ఒకవేళ నీ దగ్గర సామర్థ్యం దేవుడు ఇచ్చి ఉంటే, అతను వెదజల్లి దరిద్రులకు ఇచ్చినాడంట. ఇట్లా వెదజల్లినంట యేసుప్రభు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలే. అర్థమైందా? అంత ఎక్స్టెంట్కి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఆయన గురించి ఫర్ ఎవ్రీ గ్రేస్ ద రోల్ మోడల్ ఈస్ జీసస్ క్రైస్ట్, రైట్. అది కాబట్టి నీకు చేతనంత వరకు సహాయం చేయి. దేవుడు భారం ఇస్తే నీకు చేయాలనుకుంటే 4 సార్లు దేవుడిని అడుగు, దేవుడు చెప్తాడు నీకు. నీకు మనసే లేకపోతే ఇంకా దేవుడు నీకెందుకు చెప్తాడు? కాబట్టి ఔదార్య గుణం ఉండాలి. ఇంగ్లీష్లో ఏముందో నాకు తెలియదు, అది ఐ హ్యావ్ నాట్ రిటర్న్ దిస్, రైట్. then you will be bestowed upon what is called all sufficiency, రైట్. అదే సమస్త విధములైన కృపకు నువ్వు పాత్రుని పోతావు. అది ఏందో మనకు తెలియదు కానీ పైనుంచే వస్తుంది. ఈ ప్రతి కృపకు బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పచ్చు, కానీ వాటి యొక్క ఫిజికల్ షేప్ మనం చెప్పలేము. అది ఏ విధంగా ఉంటుంది బ్రదర్ అనేది నీ అనుభవంలో నువ్వు తెలుసుకుంటావు, నా అనుభవంలో నేను తెలుసుకుంటా, రైట్. ఇంకా ముందుకు పోతే మనకు కొంచెం అడ్వాన్స్డ్గా తెలుస్తుంది. సో యూ షుడ్ హ్యావ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఆల్వేస్ బీ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. యూ షుడ్ ఆల్వేస్ టెల్ లార్డ్ ప్లీజ్ క్లెన్స్ మీ, వాష్ మీ థరోలీ, ఐఎమ్ ఎ సిన్నర్ అని ప్రతిరోజు చెప్పాలి. అప్పుడు కృప వెంబడి కృప వస్తుంది, రైట్. తర్వాత రెండవది వచ్చి
మనం చూసినట్లు, రైట్? లార్డ్ గివ్ మీ గ్రేస్ దట్ ఐ మే రూల్ మై ఫ్లెష్ సో దట్ మై స్పిరిచువల్ మ్యాన్ విల్ బీ స్ట్రాంగర్ దాన్ ది అవుట్వర్డ్ మ్యాన్. నాలో ఉన్న అంతరంగ పురుషుడు అంతరంగ స్త్రీ, బాహ్య పురుషుడు బాహ్య స్త్రీ అంటే నా శరీరం పైన నాకు విజయం కలుగజేయాలనా నాకు నీ పునరుత్థాన శక్తిని, రైట్? అది దావీదు మహారాజ్ చెప్తాడు ఏమని, నేను తొట్టుపడకుండానట్లు శ్రమ పొంది ఉండుట నాకు మేలా అని అంటాడు, రైట్? ఇంకా ఆయన అడ్వాన్స్డ్ స్పిరిచువల్ బిలీవర్ లేండి. అంతా ప్రభా ఏమో ప్రభా అన్ని ఇచ్చినావు, నేనేమో మళ్ళా నీ ఆజ్ఞలను పరిపాలించకుండా నీ ఆజ్ఞలకు లోబడకుండా నేను దారి తప్పుతానేమో, ఒక పని చేయి ప్రభా నన్ను బాగా కొట్టు అని ప్రార్థన చేద్దామా? మనం ఎప్పుడు చేయం. మనం అంత గట్స్ లేవు మనకు. దావీదు మహారాజు అంటాడు ఆ మాట, బ్రహ్మాండమైన మాట. ఒకసారి చదువుదామండి, ఎందుకైనా మంచిది. మరి నేను చెప్పినాను అనుకుంటారు. 119 దావీదు కీర్తన. నాకు కనపడితే చెప్తానండి, మీకు తెలిస్తే నాకు చెప్పండి, రైట్? 67 వచనం, 119:67 సామ్స్. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. ఎస్. సో శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని అంటాడు. అంటే ఏందర్థం? ప్రభా నీ త్రోవ నేను విడవకున్నట్లు నన్ను శ్రమ పట్టు అని అర్థం. ఆయన రాజండి బాబు, అంగరంగ వైభోగాలు, అర్థమైందా? 24,000 × 12, 12 4 48, 12 2 24, 8, 2,88,000 మంది ఆయన ఇంట్లో పనిచేస్తారు సంవత్సరంలో. చిన్నోడు కాదు ఆయన రాజు. ఇంకేమండి ఆయన శ్రమ ఎందుకు రావాలా? అన్నీ సుఖాలే. అర్థమైందా? వెండికి విలువ లేదు. షేబాదేశపు రాణి వచ్చినప్పుడు ఆయన సంపద గేట్లను చూసి కింద పడిపోయిందంట. కింద పడితే నీళ్లు తీసి ఆమె మరి ముఖం పైన వేసి, ఏమ్మా కింద పడినావంటే, అదేందిరా బాబు గుర్రాలకు నీళ్ళ పెట్టమంటే ఆ నీళ్ళ యొక్క తొట్లన్నీ వెండివిరా బాబు, గేటు బయటే ఇంత వైభోగం ఉంటే ఇంకా లోపల వెళ్ళిన తర్వాత వామ్మో నేను వినింది చాలా తక్కువ వామ్మో అని చెప్పి కింద పడిపోయిందంట ఆమె. అంత వైభోగం ఉన్న మరి దావీదు మహారాజు ఏమంటున్నాడండి? ప్రభా నీ ఆజ్ఞలు నేను విడిచి తిరుగుతానేమో, శ్రమ పొంది ఉండుట నాకు మేలా అని అంటాడు. ఈజ్ కాల్డ్ ద రూలర్, నాట్ ఓన్లీ ఇజ్రాయిలైట్స్, హీ రూల్డ్ ఈజ్ ఫ్లెష్. ఇట్లా క్యారెక్టర్స్ చెప్తే క్యారెక్టర్ స్టడీ అవుతుంది. మనం ఇంక బైబిల్ స్టడీ కొలెషియన్స్ ఒక 10 ఏళ్ళు అయినా కూడా ముందుకు పోం. అందుకనే నేను స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ చెప్పలేకపోతున్నా, రైట్? అది కాబట్టి సో దీన్ని అబెండెన్స్ ఆఫ్ గ్రేస్ అంట. తర్వాత ఆల్ గ్రేస్. ఆల్ గ్రేస్ అంటే వెదజల్లి ఇచ్చేయి, అరే నీకు సింహాసనం కావాలన్నా పోరా తీసుకోపోరా, రైట్? ఇచ్చి పడేసి దేవుడు అన్నాడు, అరే నిన్ను టెస్ట్ చేస్తా, నువ్వు మళ్ళా అడవుల పాలు అయిపో, రాజ్యం వదిలే, అధికారం వదిలే, కిరీటాలు వదిలే, సైన్యం వదిలే, అన్నీ వదిలే, వెళ్ళరా, వెళ్ళిపో. నువ్వు కొండలు కోనలు లోయలు నిన్ను ఒకరు ధరుముతా ఉంటే నువ్వు తరంబడు అంటే ఓకే బాస్, నువ్వు ఎట్లా చెప్తే అట్లా అన్నాడు, రైట్? అది సమస్త వైభోగాన్ని వెదజల్లి ఇచ్చి పడేసిండు ఆయన. అందుకని ఆయన పైన ఏముందంటే అది లాస్ట్లో వస్తుందండి. నేను ఇప్పుడే చెప్పేస్తున్నా, లాస్ట్లో 12 అదేంటంటే దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నేను నీకు చూపిస్తాను. ఐ విల్ బెస్టో అపాన్ యూ ద షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్ అంటాడు. ఏంది అది? వాట్ ఆర్ ద షూర్ మర్సీస్ ఆఫ్ డేవిడ్? శాశ్వతమైన కృప ఏంది? ఆయన ఆ డిగ్రీ, ఆయన ఆ డిగ్రీని మనం రీచ్ కాలేములేండి, నేనైతే కాలేను సార్, రైట్? కాబట్టి అందుకనే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని రాసుకున్నాడు యేసుప్రభు. అంత కృపను పొందిన వాళ్ళు మొట్టమొదట అబ్రహాం, తర్వాత వికెట్లన్నీ డౌన్, తర్వాత దావీదు ఒక్కడే, రైట్?
అది. కాబట్టి నువ్వు ఏమిస్తావు వెదజల్లి? కనీసం ప్రార్థన చేయి. వేరే వాళ్ళని గురించి, వాళ్ళ అక్కర్లను గురించి చెప్పు. నీకు దేవుడు డబ్బు బాగా ఇస్తే ప్రార్థన చేసి డబ్బి, నీ పేరు తెలియకూడదంటే తెచ్చి కానకపెట్టెలో వేసి బ్రదర్లకు చెప్పు, పలానా వాళ్ళకి సహాయం చేయండి బ్రదర్ సంఘం తరఫున, నా పేరు బయటికి రానియద్దని చెప్పు. తప్పేముందండి బాబు? నీ యొక్క తలపైన మెండైన ఆశీర్వాదం ఇస్తాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టార్జితం వల్ల అది ఎక్కువ కాదు. రైట్? కాబట్టి ద బ్లెస్సింగ్ ఆఫ్ ది లార్డ్ మేక్ యూ రిచ్. అందుకనే దీనికి మనకు కావాల్సిన సమస్త విధములైన కృప. ఎందుకు కావాలా? నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ కృపను ఎట్లా పొందుకుంటాం? గివ్ గివ్ గివ్. యేసు ప్రభు మాదిరి ఇచ్చి పడే. రైట్? అన్ని అద్భుతాలు చేసినాడు దేవుడు. ఆకలిన వాళ్ళకు ఆకలి అన్నం పెట్టినాడు, కుంటోళ్ళకు కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డోళ్ళకు కళ్ళు ఇచ్చినాడు, చెవిటోళ్ళకు చెవులు ఇచ్చినాడు, దుఃఖంలో ఉన్నవాళ్ళు చనిపోయిన వాళ్ళను లేపినాడు ఆయన. ఎందుకు? ఆయన ఇచ్చినాడు. టూటీ ఫూటీగా ఇవ్వలే, ఎవరికి అక్కరో వాళ్ళకే ఇచ్చినాడు. ఆ రోజుల్లో తీమయ్య కుమారుడికి భర్తమే తప్పితే ఇంక గుడ్డోళ్ళు ఎవరు లేరా? ఉన్నారు. ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇచ్చినాడు ఆయన. అది సరే. నెక్స్ట్ 4వది. సో ఫస్ట్ కృప వెంబడి కృప, కృపా బాహుళ్యము, తర్వాత సమస్త విధములైన కృప. ఇంగ్లీష్లో అయితే మరి గ్రేస్ ఫర్ గ్రేస్, అబండెన్స్ ఆఫ్ గ్రేస్, ఆల్ గ్రేస్. నెక్స్ట్ వచ్చి గ్రేట్ గ్రేస్, అధికమైన దైవ కృప. ఇది ఎప్పుడు వస్తుందంటే యేసుప్రభుని గురించిన సువార్త నువ్వు ఇతరులకు చెప్తే వస్తుంది, లేకపోతే రాదు. అది అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనం. అసలు ఆ అధ్యాయం అంతా చదివితే బాగుంటుంది. అది బైబిల్ స్టడీలో అయితే చాలా కష్టం అన్నీ చెప్పాలంటే. సో అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనంలో మొత్తం వివరణ ఉంది. అది పేతురు మహాశయుడు చెప్పిండు అనమాట. ఆయన ఒక చిన్న అమ్మాయి వచ్చి, అంకుల్ నువ్వు కూడా గల్లీని అంకుల్ అంటే, అమ్మాయి నువ్వేం చెప్తున్నావు? ఒట్టేసుకుంటాడు కదా. బిఫోర్ కాక్ క్రోస్ థ్రైస్ దౌ షల్ డినై మీ ట్వైస్ అంటుంది. రైట్? కాబట్టి పాయింట్ ఏంటంటే ముమ్మారు కోడి కుయ్యి కొనుక్కున్నాను నువ్వు ఎరుగు అంటాడు. అంటే పాయింట్ ఏంటంటే అంత చిన్న అమ్మాయి ముందు యేసుప్రభును ఒప్పుకొనలేకపోయింది ఆయన, అన్ని అద్భుతాలు చేసిన తర్వాత. రైట్? కానీ ఒక టైం వస్తుంది, హేరోదు ముందు నిలబడి చెప్తాడు ఆయన. అంతగా పడిన ఒక పాపిని, ఒక బిలీవర్ను, అంతగా పడిపోయిన వాడిని క్రీస్తు ప్రభు ఆయన ఎంత పైకి తీసుకొచ్చినాడంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే చాలామంది ఒక్కొక్కసారి పడిపోతాం, విశ్వాసంలో ప్రేమలో పడిపోతాం, ఒక్కోసారి ఇంట్లో తప్పులు చేస్తాం, ఒకసారి కోపడతాం, చేయి చేసుకుంటాం, అయ్యో వచ్చి నేను బిలీవరా అనుకుంటాం, నిజంగా నాకు రక్షణ ఉందా అనుకుంటాం, అనుకొని డిస్కరేజ్ అయిపోతాం, వద్దు ఈ రక్షణ వదిలేద్దాం అనుకుంటాం, మందిరానికి రాము, ప్రార్థన చేయం, బైబిల్ చదువుకోము. పర్వాలేదు, దేవుడు ఆయన్ని గుర్తుపెట్టుకోడు. నువ్వు దేవుని వైపు తిరిగితే చాలు. దేవుడు పేతురును అంత పైకి తీసుకొచ్చినాడు. ఆ అధ్యాయంలో సారాంశం అది. ఇప్పుడు ఎన్ని చెప్పాలంటే టైం అవుతుంది. కాబట్టి 32లో అక్కడ మనం చూస్తే, రైట్, 12వ వచనంలో 4వ అధ్యాయం అపోస్తల కార్యం అక్కడ చెప్తున్నాడు ఆయన, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టునైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలక తలరాయి ఆయన. మరి ఎవని వలనను రక్షణ కలగదు. సమాజ మందిరంలో పెద్దల ముందు చెప్తున్నాడు, రే యు కాంట్ గెట్ సాల్వేషన్ త్రూ ద లా ఆఫ్ మోజెస్. ఈ నామమునే మనం రక్షణ పొందవలెను, కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. 4వ అధ్యాయం 4వ వచనంలో ఇట్లా చెప్పుకుంటూ పోతే, వాక్యం వినువారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. పౌలు మహాశయుడు చెప్పిన వాక్యానికి ఆ రోజు ఎంతమంది చేతులు ఎత్తినారంటే 4,000 మంది అట. 5,000 మంది. ఆయన స్కోర్ ఎంతంటే
ఒకసారి ఒక్కరు రక్షణ పొందినారు, తర్వాత 11 మంది రక్షణ పొందినారు, తర్వాత 120 మంది రక్షణ పొందినారు, 1:15లో 45లో, తర్వాత 2:41లో 3,000 మంది, తర్వాత 4:2 5,000 మంది, తర్వాత అదంతా కలిపితే 8,132 మంది రక్షణ పొందినారు. 5వ అధ్యాయం 14 మందిలో అనేక మంది రక్షణ పొందినారు. 6వ అధ్యాయం 1-7 వచనాల్లో శిష్యుల సంఖ్య విస్తరించింది. సూపర్ హిట్ చేసినాడు. అదే పేతురు. ఎందుకు దానికి కారణం అంటే అప్పుడు చెప్తాడు 4వ అధ్యాయం. ఇంత ఇంట్రడక్షన్ ఉంది. సో 4వ అధ్యాయము మనకు వీఆర్ నౌ వాటికల్ రిలేయింగ్ వాటికల్ ఇన్సిస్టింగ్ అపాన్ గ్రేట్ గ్రేస్. ఏంటి అంటే అది ఇప్పుడు ఉంది అక్కడ. ఇదియూ కాక 32లో 4:32 4 యాక్ట్స్ అపాజల్స్ 4th చాప్టర్ 32-33 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారై ఉండిరి. ఎవడునూ తను కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోలేదు. వారి కలిగినదంతయో వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. ఈ సంఘానికి కావాల్సింది ఏంటంటే మనం సువార్త పరిచర్యకు వీటికి బయటికి పోయేటప్పుడు మనం అడగాల్సింది ఏమంటే, ప్రభువా పేతురు టైంలో మీరు అధికమైన దైవకృపను దయచేసినారు. యు హావ్ గివెన్ దెమ్ గ్రేట్ గ్రేస్. ప్లీజ్ గివ్ us that grace to our church. Do you aspire to work? రైట్. కాబట్టి వ్యక్తిగతంగా మన ఇంట్లో మన కూతుర్లు కొడుకులు రక్షణ పొందాలి. ఫస్ట్ మన భార్యలు భర్తలు రక్షణ పొంది ఉండాలి. రైట్. సో దీనికి మనకు కావాల్సింది వాక్చాతుర్యం కాదు, లేకపోతే నీ జీవితంలో ఏదో ఒక మార్పు జరిగి ఒక పెద్ద సూచక్రియ. దాని అనేక మంది పేతురు ఎన్నో సూచక్రియలు తీసినాడు, కానీ లాస్ట్లో ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. సూచక్రియల వలన మహత్కార్య వలన విశ్వాసం స్టాండర్డ్గా నిలబడుతుందంటే నిలబడదు. ప్రూఫ్ లేదు. యేసుప్రభుని కొడుతుంటే ఒక్కడు నిలబడలే, ఒక యోహాన్ తప్ప. ఎందుకు నిలబడినాడు యోహాన్ అంటే హేరోదు ఫ్యామిలీ నుండి వచ్చినాడు, గొప్ప రికమెండేషన్ కాబట్టి ఆయన ఎవరు ఏమనలేదు, అందరికీ పరిగెత్తిపోయినారు. కాబట్టి సూచక్రియలు మహత్కార్యాలను బట్టి మనం విశ్వాసం దానిపైన ఆధారపడదు. వీ బిలీవ్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ డెత్, బరియల్, రిజరక్షన్. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానంలో విశ్వసించి ఆయన రక్తం యొక్క శక్తి ప్రభావంలో మనం విశ్వసించినప్పుడే ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి నువ్వేదో గొప్ప కార్యం చేసి నేను ఇట్లా ప్రార్థన చేసి ఇట్లా అయిపోయి ఇట్లా ప్రార్థన అట్లా మనం చెప్పకూడదు. సువార్తనే చెప్పాలి. గాడ్ ఆఫ్ గాడ్ స్పీక్స్, నాట్ యూ, యువర్ ఇంటెలిజెన్స్ కాదు. విద్యలేని పాపనులని వాళ్ళని వదిలేసినారంట. రైట్. అరే వీళ్ళు ఎవర్రా బాబు, వీళ్ళు ఇట్లా చెప్తున్న కింద మీద అవుతున్నారు అని చెప్పేసి వారు విద్యలేని పామరులని వాళ్ళని వదిలేసినారట. రైట్. యోహానుకు పేతురుకు ఎడ్యుకేషన్ లేదని రాయబడింది ఇక్కడ. బట్ దే డిడ్ వండరస్ థింగ్స్. దానికి కారణం ఏంటంటే అధికమైన దైవకృప. ఇది నువ్వు పొందుకోవాలంటే యూ షుడ్ ప్రీచ్ ద గాస్పుల్, ద గుడ్ గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు యొక్క సువార్తను ప్రకటించాల. ఒకవేళ లేకపోతే వాళ్ళ రక్షణను గురించి ప్రార్థన చేయాలి. కనీసం ఒక నిమిషం మీ కొలీగ్స్ని గురించి, మీ ఆఫీస్లో మీ పక్కింటి వాళ్ళని గురించి, మీకు తెలిసిన వాళ్ళని గురించి. కొంతమందికి మరి విశ్వాసాలకు అన్యులు కొంతమంది జాన్ జిగిరి దోస్తులు ఉంటారు, ఏ రోజు సువార్త చెప్పరు, మంచిగా ఉంటారు మళ్ళా. కాబట్టి సువార్త ఎప్పుడు చెప్తావు? అందుకనే మనకి ఈ కృప ఉండదు. అధికమైన దైవ కృప ద్వారానే వాళ్ళు రక్షణ పొందుతారు. ఈ 4వ చాప్టర్ అదే. రైట్. అది కాబట్టి దీన్నంతా ఎందుకు వచ్చిందంటే అసలు ఆ యొక్క మరి 3వ అధ్యాయంలో మరి ఆ యొక్క మరి ఆ దేవాలయం దగ్గర ఆ భిక్షకునికి ఆయన, నా దగ్గర వెండి బంగారాలు లేవు, ఏసుక్రీస్తున్నాను లే అంటాడు. వాడు లేస్తాడు. అప్పుడు ఇక శాస్త్రాలకు పరిచయలోకి పడుతుంది. అమ్మ వీడిగానే ఉంటే మరి కష్టం రా బాబు అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళని వెంటబడతారనమాట. అది యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ మీద తెలుసుకున్న తర్వాత. సో పాయింట్ వచ్చి దిస్ ఈజ్ కాల్డ్ గ్రేట్ గ్రేస్. ఇట్ కెన్ ఓన్లీ బీ అచీవ్డ్ బై ప్రీచింగ్ గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
సో ఈ యొక్క సంఘంలో వ్యక్తిగతంగా కుటుంబపరంగా ఈ క్యారెక్టర్ గ్రేట్ గ్రేస్, అధికమైన దైవకృపకు మనం పాత్రలు కావాలంటే సువార్త ప్రకటించాలి. దీనికి సమయం అవసరం లేదు. సమయమందును అసమయమందును ప్రకటించవచ్చు. ఎప్పుడు ఎవరితోనైనా చెప్పచ్చు. దీనికి దేవుని చిత్తం అవసరం లేదు. కొన్ని విషయాల్లో మనం దేవుని చిత్తం కనుక్కోవాల్సి ఉంటుంది. అది స్పెషల్ కేసు. అది రైట్. సో ఇది 4వది. రైట్. కాబట్టి అండ్ విత్ గ్రేట్ పవర్ గివ్ ద అపోజల్స్ విట్నెస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ అండ్ గ్రేట్ గ్రేస్ వాజ్ అపాన్ దెమ్ ఆల్. ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. ఇది గ్రేట్ గ్రేస్. కాబట్టి విశ్వాసులైన మనము సువార్త ప్రకటించాలా. మనం పడిపోకుండా ఉండాలంటే తర్వాత పేతురు ఎప్పుడు పడలేదండి. ఇంకా తర్వాత నెవర్ ఫాలన్. అరే నా యేసు ప్రభు ఇట్లా శిలువ వేసినారా బాబు, అంత యోగ్యుని కాదు, తలకిందులుగా ఏమన్నాడు ఆయన. అంత గొప్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఈ నెవర్ కేర్డ్ ఈస్ డెత్ ఆల్సో. వాట్ యూ వాంట్ టు కిల్ ఇన్ ఎనీ ఫ్యాషన్ యూ వాంట్, ఐ డోంట్ లైక్. ఎందుకంటే గొప్ప భక్తుడు అండి ఆయన. రైట్. అది అందుకనే సెయింట్ పీటర్ స్క్వేర్ అంటారు రోమ్లో, ది గ్రేటెస్ట్ మనీ కలెక్షన్ పాయింట్ ఇన్ ద వరల్డ్. అంత డబ్బులు ఎక్కడ రావంట ఇంకో విధంగా చెప్తే. రైట్. అది రోమ్లో ఉంది. వాట్ ఎవర్ ఇట్ మే బి. రైట్. నెక్స్ట్ వచ్చి మనకు హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక హెబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 29. దీన్ని ఏమంటారంటే స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ గ్రేస్. ఇది కూడా మన సంఘానికి చాలా అవసరం అండి. రైట్. ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్. హెబ్రీలు రాసిన పత్రిక మరి అండ్ హౌ మచ్ సౌరర్ పనిష్మెంట్ సపోజ్ ye shall he be brought thought worthy, who hath trodden under foot the Son of God, and hath counted the blood of the covenant wherewith he was sanctified an unholy thing, and hath done despite unto the spirit of grace. రైట్. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమే దుఃఖించుచు ప్రలాపింతురు. ఇది యాక్చువల్గా ఇశ్రాయేలీలకు చెందిన వాక్యం అండి. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏమంటే రైట్, ఎప్పుడు పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదండి. ఒకరోజు వస్తుంది రొమ్ము కొట్టుకుంటాం మనం ఇశ్రాయేలీల మాదిరి. అది రైట్. దీనికి అనుబంధంగా ఇంకొక వాక్యం ఉందండి. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో, జకర్యా గ్రంథము 12వ అధ్యాయం, మలాకీకి ముందు గ్రంథం అండి. మలాకీ లాస్ట్ గ్రంథము, దానికి ముందు జకర్యా ఉంటుంది. జకర్యా 12వ అధ్యాయము 10వ వచనం అండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమే దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమే ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమే దుఃఖించుచు ప్రలాపింతురు. రైట్. అందుకనే మనం బ్రదర్ బక్సింగ్ గారు కూడా ఈ ప్రార్థన చేసేవాడు. లార్డ్ ప్లీజ్ అనాయింట్ us త్రూ ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అనేవాడు ఆయన ప్రార్థనలు రికార్డులో ఉన్నాయి, మీరు చూసుకోండి. కాదు, స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అంటే ఏంటంటే నెవర్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్, నాట్ అటెంప్ట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. అది ఎప్పుడు జరుగుతుంది బ్రదర్ నన్ను అడిగితే, రైట్, నువ్వు తెలిసి పాపం చేస్తే జరుగుతుంది. నీకు పాపం అని తెలుసు, రైట్, నువ్వు దాన్ని మళ్ళా చేసినావు అనుకో ఆ పాపాన్ని, అప్పుడు దుఃఖపడేవాడు యేసుప్రభు కాదు. ఎవడు దుఃఖపడతారు? పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. దానికి ప్రూఫ్ ఏంటి? యెషయా గ్రంథం 51వ అధ్యాయం, రైట్, 11వ వచనం. ఇది అదేనండి, బెర్షెబాకు దావీదు పోయినప్పుడు. రైట్. 51:15. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము,
నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి త్రీసివేయకము అని ఉంది. రైట్? అంటే ఏంది అర్థము? ఇక్కడ తీసివేయమని ఉంది. కృపాకాలంలో పరిశుద్ధాత్మ పోడు, కానీ దుఃఖపడతాడు. డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. సో నీ పైన నా పైన కరుణను అందించు పరిశుద్ధాత్మ ఎప్పుడు నిలిచి ఎప్పుడు ఉంటాడంటే, మనము శారీరకంగా తెలిసి పాపము చేయకుండా వాటిపైన మనం యేసుప్రభు యొక్క రక్తం ద్వారా ఆ యొక్క టెంప్టేషన్ మనం యేసుప్రభు యొక్క రక్తం ద్వారా జయము పొందగలిగితే అప్పుడు కరుణను అందించు ఆత్మ మన పైన చాలా కుంభరింపబడుతుంది, ఎక్కువగా ఉంటుంది. లేకపోతే ఒక రోజు వస్తుంది, అప్పుడు నువ్వు గుండె కొట్టుకుంటావు, రొమ్ము కొట్టుకుంటావు. అంటే అప్పటికి ఎంతో నష్టం జరిగిపోతుంది. ఎంత నష్టం జరిగిందంటే నేను వచనాలు చూపిస్తే మీరు చాలా ఆశ్చర్యపడతారు. కాల్చి పడేసింది యెరూషలేము దేవాలయాన్ని దేవుడు. అర్థమైందే? కాల్చి పడేసిందండి. వాళ్ళు ఎంత గర్వపడినారో దాని గురించి. నెబుకద్నెజర్ కాల్చేసినాడు. బంగారు నది ప్రవహించింది యెరూషలేము వీధులలో. అర్థమైందండి అది. తర్వాత యేసు ప్రభు జన్మించినా కూడా వాళ్ళు ఆయన్ని సిలువ వేసినారు. ఒకరోజు వస్తుంది, ఆయన ఒలీవల కొండపైన కాళ్ళు పెడతాడు. ఆ రోజు ఆయన్ని చూచి రొమ్ము కొట్టుకుంటారు. అదనమాట. సో దీనికి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, డోంట్ విల్లింగ్లీ కమిట్ సిన్ అండ్ డోంట్ నోయింగ్లీ కమిట్ సిన్ యాజ్ ఎ బిలీవర్. ఒకవేళ అట్లా చేస్తే వెంటనే వితౌట్ ఎనీ టైం ల్యాప్స్ సెట్ ద థింగ్స్ రైట్. అదర్వైజ్ లేకపోతే సైతాన్ని నీ పైన దాడి చేస్తుంది. భర్తను ఏమన్నా మాట అన్నావా కోపంతో, వెంటనే క్షమాపణ అడుగు. ఏం పోతుంది? నీ డిపాజిట్ పోతుందా? భార్యను ఏమన్నా అన్నావా? రైట్? ఆమె బలహీనమైన ఘటమని ఉంది, ఆమెను ఎప్పుడు ఏమనకూడదని ఉంది బైబిల్లో. భర్తలుగా చెప్తున్నాం, డోంట్ గ్రీవ్ దెమ్, దే ఆర్ ద వీకర్ వెజల్స్. రైట్? కొడుకులను ఏమన్నా అన్నావా? కూతురులను ఏమన్నా అన్నావా? వాళ్ళ సుకుమార హృదయాలను నొప్పించినావా? తోటి సహోదరుని నొప్పించినావా? తోటి సహోదరుని నొప్పించినావా? ఏమని అన్నావా? పాపం చేసినావా? రైట్? వెంటనే మనం ఒప్పేసుకోవాలా. అందుకనే మనకు బల్ల ఉంది, అన్నీ సెట్ అయిపోవాలా. ఎందుకంటే యు ఆర్ గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్ విత్ ఇన్ యూ. దానివల్ల నష్టాలు చాలా ఉంటాయి. ఇప్పుడు అన్నీ మనం చెప్పడం టైం. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్. సో కరుణను అందించు ఆత్మ యొక్క అభిషేకము నీలో నాలో కలగాలంటే, రైట్, సులభముగా చిక్కులు పెట్టు ప్రతి పాపానికి దూరంగా ఉండాలి. దుర్భమాన పాపములో పడకుండా నీ దాసుని ఆపమంటాడు. రైట్? రహస్య పాపము నన్ను ఏలనీయకమంటాడు. నో సీక్రెట్ షుడ్ రూల్ ఎ బిలీవర్. రైట్? నో ప్రిజంషియస్ సిన్స్ షుడ్ బి కవర్డ్. రైట్? దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపమంటాడు. రైట్? యు అస్యూమ్ అండర్ ది ప్రిజంప్షన్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ సిన్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ సిన్. It is called presumptuous. You presume that it may not be a sin, but fully knowing that it is a sin. Right? Like David. Okay. So this is called, so ఇప్పుడు మనం చదివిన మరి సో కృప గురించి మనం చెప్తూ, గ్రేస్ ఫర్ గ్రేస్, కృప వెంబడి కృప, కృపా బాహుళ్యము, సమస్త విధములైన కృప, తర్వాత అధికమైన దైవ కృప, తర్వాత కరుణను అందించు ఆత్మ, అంటే స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అని అంటారు. ఈ స్పిరిట్ ఆఫ్ గ్రేస్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే, ఇఫ్ యూ డోంట్, యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ గ్రీవ్ ద స్పిరిట్ బై నాట్ knowingly committing sin, then there is a beautiful grace which is resting upon you directly from the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నీ పైన ఆ యొక్క అభిషేకము ఎప్పుడు ఉంటుంది. మన జీవితంలో దిక్చూచి మాదిరి పనిచేస్తూ ఉంటాడు ఆయన. నీ వాక్యం చదివితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏ వాక్య భాగం నీతో మాట్లాడాలో మాట్లాడతాడు. నువ్వు ఏ ప్రార్థన చేస్తావో అది చక్కగా కోడ్లోకి మార్చి హెవెన్లీ కోడ్లో పైకి పంపిస్తాడు. రైట్? నిన్ను అనేకమైన
తప్పుల మార్గాల నుంచి ఆయన నడిపిస్తూ ఉంటాడు పోకుండా. ఇవన్నీ ఉన్నాయి. వాట్ ఆర్ ది యాక్షన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇఫ్ యు ఆర్ అండర్ ది గ్రేస్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అంటే ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడైనా మనం చెప్పలేము, రైట్? అది కాబట్టి దే మిస్డ్ ఇట్. దట్స్ వన్ డే దే ఆర్ గోయింగ్ టు బి పోర్డ్ అపాన్ ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్ విత్ మచ్ డిజాస్టర్. ఆ రోజు తాము పొడిచిన వారిని చూసుకొని రొమ్ము కొట్టుకుంటారంట ఇస్రాయేల్ సంతానం. అది బిఫోర్ మిలేనియం అట్ హార్మగిద్దోన్ యుద్ధంకు ముందు జరిగే కొన్ని క్షణాల ముందు జరుగుతుంది. ఎందుకంటే మొత్తం ఆర్మీ అంతా, ప్రపంచంలో ఉన్న ఆర్మీ అంతా ఇజ్రాయెల్ దేశాన్ని పాడు చేయాలని, నాశనం చేయాలని అందరు కూడతారు. ఇంకా ఫ్యూ సెకండ్స్లో ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోతుంది అన్నమాట. 1/4 ఆఫ్ తెలంగాణ అది, అంతే, అంత చిన్న దేశం. అప్పుడు యేసు ప్రభు మహామహిమతో దేవదూతలతో తన పెండ్లి కుమార్తెతో అంటే సంఘముతో క్రీస్తు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు అయ్యో ఈయన హింసించింది మేమే, ఈయనే మనుష్య కుమారుని చూసి రొమ్ము కొట్టుకుంటారట. ఆయన ఒలివల కొండపైన కాలు పెడతాడు, అది రెండుగా డివైడ్ అవుతుంది. తర్వాత గొప్ప సుడిగాల ద్వారా, ప్రళయం ద్వారా, తుఫాను ద్వారా అందరిని నాశనం చేస్తాడు. ప్రపంచ సైన్యాలన్నింటినీ చెదరగొడతారు. తర్వాత ఆయన మరి 1000 ఏళ్ల రాజ్య పరిపాలన అనౌన్స్ చేస్తాడు. ఆయన యెరూషలేములోండి రాజ్యం వెళ్తాడు. దానికి ముందు జరిగే కార్యక్రమం ఇది. కరుణనొందించు ఆత్మ ఆ రోజు కుమ్మరింపబడుతుంది వాళ్ళకి. మనకైతే తెలిసి నువ్వు పాపం చేస్తే వాళ్ళు శిక్షించబడినారు. ఎందుకంటే దే ఆర్ అండర్ ద లా ఆఫ్ మోజెస్. దట్ ఈస్ వై దే ఆర్ ఆల్వేస్ getting punished since they have not accepted the grace and truth till that day. But Lord Jehovah is going to fulfill his covenant, right? ఆయన యొక్క నిబంధన నెరవేర్చడానికి ఆయన చేస్తాడు. ఎనివే ఆ ఇజ్రాయెల్ గురించి ఇప్పుడు మనం టాపిక్ కాదు. సో ఇదండి, ఇప్పటికీ 8:40 అవుతూ ఉంది. సో లెటస్ క్లోజ్ దిస్. దెర్ ఆర్ ఇంకా 12 ఉన్నాయండి, రైట్? ఇప్పటి వరకు మనం 5 చూసాము. దేవుని చిత్తమైతే మళ్ళీ మనం వీటిని గురించి తెలుసుకుందామండి. సో రివ్యూవింగ్ ఆల్ అంటే మళ్ళీ మనం సింహావలోకనం చేస్తే కృప వెండబరి కృప, ఆల్వేస్ వాష్డ్ థరోలీ బై ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నెక్స్ట్ తర్వాత మనకు వచ్చేది కృపా బాహుళ్యము, రైట్? ఇది యూ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ ఫ్లెష్. నీ యొక్క శరీరం పైన నువ్వు రాజ్యమేలాల. మూడోది వచ్చి సమస్త విధములైన కృప, రైట్? ఈ యొక్క కృప అనేది మనం ఆల్రెడీ మనం చదివినాము. వెదజల్లి దరిద్రులకి ఇవ్వాలి, నీదంటూ ఏదన్నా ఇంకొరికి. దీంట్లో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయని నేను అన్నీ చెప్పలేదు. నాలుగోది వచ్చి అధికమైన దైవ కృప. ఇది సువార్త ప్రకటన ద్వారానే వస్తుంది, మీ ఇంటిపైన, మీ సంఘం పైన, వ్యక్తిగతంగా. ఐదవది వచ్చి స్పిరిట్ ఆఫ్ గ్రేస్. తెలిసి పాపం చేయొద్దు, చేయనంత వరకు నీపైన నాపైన కరుణనొందించు ఆత్మ వస్తుంది. వీలైతే నెక్స్ట్ టైం వాట్ ఆర్ ది యాక్టివిటీస్ ఆఫ్ దిస్ స్పిరిట్ ఆఫ్ గ్రేస్, కరుణనొందించు ఆత్మ యొక్క పనులేంటి క్లుప్తంగా నెక్స్ట్ టైం చూస్తామండి. దేవుని చిత్తమైతే దేవుడు తన వాక్యాన్ని దీవించి మరి ఆ విధంగా మనం ఈ కృపకు పాత్రలం అవుదాం కాక. దేవుడు తన వాక్య ధ్యానాన్ని దీవించును కాక. ప్రకటన గమనించమని కోరుతున్నాం. రేపటి దినం సాయంత్రం 7 గంటలకు సంఘ ప్రార్థన కొరకే మనం చేరొద్దామండి. ఆదివారం నాడు ఉదయకాలంన 10 గంటలకే వర్షిప్ కొరకే మనం కలుసుకుందాం. సహోదరులు మంగళవారం నాడు సాయంత్రం 5 గంటలకు వారు కూడిక కలిగి ఉంటారు. తదనంతరం సండే స్కూల్ టీచర్స్ వారు ప్రార్థన కొరకే కూడతారండి. దేవుని చిత్తం అయితే మళ్ళీ తిరిగి వచ్చే గురువారం నాడు సాయంత్రం 7 గంటలకు మనం బైబిల్ పఠనం కలిగి ఉంటాం.
వీటి కొరకై ప్రార్థన చేయండి. దయచేసి అందరు కూడా రావడానికి చూడండి. 10, 11, 12 తారీఖులు అజీజ్ నగర్లో స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే 6వ తారీఖు ఏప్రిల్ నెలలో నార్సింగ్లో వారు ఓపెనర్ కలిగి ఉండాలని కోరుతున్నారు. వీటిని కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపా కనికరములు మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, క్రీస్తు వారి ప్రియమైన నామంలో నీ పరిశుద్ధ పాత్రని చేరి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో కృప గురించి కొన్ని విషయాలు మా యొక్క గమనానికి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. నిజమే నాయన, నీవు మా ఎడల కృప వెంబడి కృప మా ఎడల కుమ్మరిస్తున్నటువంటి దేవుడివి. దేవా, నీ కృపా బాహుల్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సమస్తమైనటువంటి కృప, అధికమైనటువంటి కృప దేవ మా తండ్రి మా ఎడల విస్తరింపజేస్తున్నందుకై స్తోత్రములు. మా ప్రభా మా తండ్రి ఆయన స్పిరిట్ ఆఫ్ గ్రేస్ కూడా మాకు మా మీద ఉంచుతున్నందుకు స్తోత్రాలు. ఆ విషయంలో మేము ఏ విధంగానైనా తెలిసి పాపం చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా దుఃఖపడతాడో, మరి తద్వారా మనం ఎంత నష్టపోతామో అనే విషయాన్ని కూడా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ విధంగా మా ప్రియ రక్షక మా తండ్రి, మేము మీ కృప చేతనే మేము రక్షించబడినాం. మా సొంత క్రియలు కావు ప్రభా, మా మంచితనం కాదు, నీ యొక్క అద్భుతమైన కృపను బట్టి మేము రక్షించబడినాం. అందుబట్టే అటువంటి మాకు కృప వెంబడి కృప మా ఇంట్లో దయచేస్తున్నావు. ఆ కృప చేపట్టే ప్రభా మేము ముందుగానే నీ వాక్యం ద్వారా తెలుసుకుంటూ, నీ ఆత్మ ద్వారా ప్రభా మేము ఏ పాపం చేయకుండా మేము నీ రక్తం చేత కడగబడుతూ ప్రభా మేము సరి చేసుకుంటూ పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అందుకు గాను ప్రభా మేము పడిపోకుండా ఉన్నట్టుకు నీ కృపే మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. దేవా, నీ కృపను బట్టి నీ రక్షణ సువార్తను ఇతరులకు చాటించేవారుగాను, అయినా మా తోటి వారికి నీ కృపను బట్టే మేము అన్ని విషయంలో సహాయం చేసేవారికి కూడా మేము ఉండాలి. అయినా మా తండ్రి, నీ కృప లేనిదే మేమేమి చేయలేం ప్రభా. అందుబట్టి నీ కృపను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. దేవ ప్రభా, ఇంకా బలపరచండి. దేవ, నీ మీద ఆధారపడి జీవించుటకు మాకు నీ కృప దయచేయమని కోరుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా కృప విషయంలో మాకు ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ దాసుని ప్రభా ఇంకా దీవించి ఆశ్రయించండి, కుటుంబాన్ని ఆశ్రయించండి ప్రభా. ఇంకా దైవ మర్మములు ఆయన మా ప్రభా ఇతరులకు చెప్పట్లు ఆయన్ని ఉపయోగించుకోమని కోరుకుంటున్నాం. మాధవ మా తండ్రి, ఈ వార పరిచయాలన్నిటి కొరకే ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి సహవాసాన్ని మాకు దయచేయండి. అందరం కూడా ప్రభా వీటి కొరకే ప్రార్థనాపూర్వకంగా మేము కలుసుకోవడానికి కూడా మాకు సహాయం చేయండి. ఆదివారం నాడు పరిచయాల కొరకే ప్రార్థిస్తున్నాం. నీ దాసును ప్రత్యేకంగా నీ ఆత్మతో అభిషేకించి దేవా కావలసిన వర్తమానాలు తీసుకోమని కోరుకుంటున్నాం. దేవా, రేపటి దినం దేవ మా తండ్రి మాకు ప్రార్థన కొరకే మమ్మల్ని సిద్ధపరచుటకు నీ వాక్యాన్ని నీ దాసు ద్వారా మాకు అనుగ్రహించండి. ఈ విధంగా పరిచయాలన్నింటినీ కూడా నీ చేతికి అప్పగిస్తూ ప్రత్యేకంగా 10, 11, 12 తారీఖులు దాస్ గారు స్వామి గారు రానై ఉండగా ఆయన్ని ప్రభా నీ ఆత్మతో నింపి ప్రభా మాకు కావాల్సిన నీ వాక్యాన్ని మాకు సమృద్ధిగా దయచేయమని కోరుకుంటున్నాం. ఎండవేడిమి నుంచి ప్రభా మమ్మల్ని కాపాడండి.
ప్రభా, ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా నీ చేతికి అప్పగించుకుంటూ నీ దీవులతో పంపలు వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రియమైన నామాన్న ఈ ప్రార్థనతో వినయంగా దీనిని తగ్గించుకుంటూ అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు నెలప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. అగ్నిశోధన మనకు కలిగిన ఆదరించి విజయమిచ్చి, అగ్నిశోధన మనకు కలిగిన ఆదరించి విజయమిచ్చి, ఆర్భాటముతో మమ్ము నడిపించును ఆయన కృప నిత్యముండును. ఆర్భాటముతో మమ్ము నడిపించును ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. అండి